హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి L2 లిస్ట్ కింద అప్లై చేసుకున్నారో ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా L2 లిస్ట్లో ఉన్న వారికి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఈ L2 లిస్ట్లో కూడా చాలామంది అనర్హులు ఉన్నారని, అటువంటి వారందరినీ కూడా తొలగించాలని మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. మరి L2 లిస్ట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను. మరి L2 లిస్ట్ అంటే ఎవరైతే మనకు ఇల్లు లేదు, స్థలము లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారో, అంటే పూర్తిగా ఇల్లు లేని వారు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క L2 లిస్ట్ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తులు చేసింది. 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఈ యొక్క పథకాన్ని అంటే 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకంలో చాలామంది, అంటే ఈ యొక్క లిస్ట్లో ఈ దీంట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ కేటగిరీ కింద L2 కేటగిరీ కింద వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని, అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి సిద్ధమయ్యామని కూడా ఇక్కడ వెరిఫికేషన్ చేయమని చెప్పామని, మరి కొంత టైం పడుతుంది మనకు ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వడం పక్క. మరి ఈ యొక్క లిస్టులో నుంచి వీరిని తొలగించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ లిస్టులో నుంచి మనకు ఎవరిని తీసేస్తున్నారు, ఎవరికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వరు, ఎందుకు, ఏ అర్హతలు ఉంటే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, ఏ అర్హతలు ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే మనకు సిద్ధంగా ఉన్నారనమాట. మరి లబ్ధిదారులంతా కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు, మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు ఏంటని. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మనం లేట్ చేయకుండా వివరాలు అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. తప్పకుండా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది గుర్తు, ఆ గుర్తు పైన నొక్కండి చాలు. మరి ఆ గుర్తు పైన నొక్కిన తర్వాత మళ్ళీ పక్కనే మనకు షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, దోస్తులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే చూసి ఊరికనే వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్, షేర్ వల్ల చాలా మేలు జరుగుతుంది, మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది సబ్స్క్రైబ్ అనే బటను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కుతారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దాదాపు 4 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని తెలంగాణ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది. మరి 4 లక్షల దరఖాస్తులను కూడా మనకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయాన్ని తనిఖీ చేయడానికి రీవెరిఫికేషన్ అయితే ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ప్రస్తుతానికి రీవెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏం చెప్పారంటే, చాలామంది అనర్హులు ఉన్నారని మాకు కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద మేము 3 కేటగిరీలు అయితే చేసాం. ఈ 3 కేటగిరీలో L1, L2, L3 కిందకి తీసుకొచ్చాం. మరి L1, L2, L3లో చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దరఖాస్తు చేసుకున్నారని, మరి దాదాపు 30 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, మరి 30 లక్షల దరఖాస్తులను కూడా రీవెరిఫికేషన్ చేపట్టి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయాన్ని తేల్చి వారికి అర్హత ఉంటేనే వారికి యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా, ఈ పథకం ద్వారా వారికి మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి రీవెరిఫికేషన్ను ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు రీవెరిఫికేషన్లో భాగంగా వారికి మనకు మేలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ఇందులో అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే చోటు కల్పించి మనకు వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. మరి ఈ రోజు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇక ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం అయితే
మనకు చాలా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే మనకు L1 లిస్ట్లో ఉన్న వారికి, L2 లిస్ట్లో ఉన్న వారికి, L1 లిస్ట్లో ఉన్న వారికి అయితే సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా దాదాపు 700 మందికి ₹1,00,000 చొప్పున అయితే ఈరోజు అకౌంట్లోకి అయితే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. L1 కింద ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పైసలు ఇస్తున్నారు. మరి ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ L1 లిస్ట్లో ఉన్న వారంతా కూడా 700 మంది లిస్ట్ అయితే విడుదలైంది. మరి 700 మందిలో అంటే బేస్మెంట్ ఎవరైతే మీకు తెలిసిపోతుంది, బేస్మెంట్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి హౌసింగ్ అధికారులు ఇప్పటికే జియో ట్యాగింగ్ చేసింటారు, ఫోటో తీసింటారు. ఆ ఫోటో తీసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు ₹1,00,000 అయితే వస్తున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు సాయంత్రంలోగా మీకు డబ్బులు పడతాయి. మరి ఆ ₹1,00,000తో మళ్ళీ కూడా మీరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు విడతల వారీగా పైసలు వస్తాయి. కాబట్టి ఇల్లు అనేది చాలా ఈజీగా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాడు 5 లక్షల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మీరు చేయండి. ఇక ఈ రోజు నుంచే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇంకా మనకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని ఇంకా అధికారులు సేకరించలేదని, మరి అధికారులు సేకరించాల్సిన అవసరం అయితే ఉందని కూడా ఇక్కడ మంత్రి గారు అయితే తెలియజేశారు. ఎక్కడెక్కడ అధికారులు మనకి లిస్టులో అంటే ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మీరు తనిఖీ చేయండి. ఇక దాంతోపాటు ఎక్కడ ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇంకా ఎక్కడ మొదలు పెట్టలేదనే విషయాలని కనుక్కుంటే నేరుగా మనం లబ్ధిదారులకి అవకాశం ఇస్తే వారే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవచ్చని కూడా ఇక్కడ అధికారులకు మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మన మంత్రి గారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా ఈరోజు ప్రారంభమవుతుందని చెప్తూ ఉన్నారు. చాలామందిని లిస్టులో నుంచి తీసేస్తారండి. అర్హత లేని వారిని మళ్ళీ అర్హత ఉన్న వారిని తీసేస్తారని మీరు అనుకోవచ్చు. అర్హత ఉన్న వారిని ఒకరికి కూడా ఇబ్బంది ఉండదు. అర్హత లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారిని తొలగించి మనకు యొక్క పథకం ద్వారా మీకు మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా L2 లిస్టులో ఉన్నవారు ఒకసారి మీరు ఈ 80,000 మందిలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ 80,000 మందిలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క L2 లిస్టు ప్రకారం ఉన్నవారికి మీకు ఇందిరమ్మ ఇండ్లు అయితే పంపిణీ చేస్తారన్నమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీరు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పొందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం. మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఇది మిస్ అయితే కనుక మనకు 19వ తారీఖున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రెడీగా ఉండండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకోవడానికి. లిస్టు కూడా విడుదలైపోయింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏమవుతుందో చూద్దాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తూ కూడా అనేక పథకాల ద్వారా వారికి ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ కూడా ఆ వీడియోను ఆపకుండా చూడండి. మన ఛానల్ను చూస్తూనే ఉండండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్.